దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయ, 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 హల్లెలూయ. సరే వినండి. ఇందాక దైవజనులు ముందుకు జరగండి అమ్మా, మీ కుర్చీలు తెచ్చుకుని చెప్పారు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది ముందుకు వచ్చారు? ఇక్కడ మర్మం చెప్పమంటావా? మాట వినేవాళ్ళు వినయం చూపేవాళ్ళు అంటే దీవించబడ్డవాళ్ళు, మాట విన్నాళ్ళు గర్వంతో చూపినాళ్ళు వాళ్ళు చెప్పించబడ్డవాళ్ళు ఉంది బైబిల్లో. నువ్వు వాక్యం వినటానికి వచ్చావా లేకపోతే ఆశ తీసుకెళ్ళటానికి ఏం తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు? ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మీకు యాగాలు కొట్టలేదా? మీకు టైం రాలేదా? లేకపోతే కాళ్ళు లేవా? ఎందుకు లేగలేదు? ఎంతకాలం అండి మీకు మాట వినకుండా ఉండేది? ఎందుకు రమ్మని కదా ముందుకు రమ్మని చెప్పాను. మీకు ఏం అర్థం లేదా? దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, ఈ సౌండ్ కూడా అదే మాకు దగ్గరలో వచ్చేది కూడాను. అసలే మనం సెవెంటోళ్ళమే. ఈ సెవెంటోళ్ళకి సరైన సౌండ్ లేకపోతే ఏముంది? కాదా? అవునా కదా? అసలు మనం సెవెంటోళ్ళం కదా అండి. ఒక ఆయన ఏమైనా దొరుకుద్దామని చెప్పి శంఖమొత్తనంటావు వాళ్ళు గట్టిగాను. ఇలాంటంటే నీ అబ్బతరం కాదు, అది కొరకనగా అంటే అంటే అది శంఖం ఏదో కొరికిది అనుకుంటాడు ఆ శివుడికి. ఏమైనా ఎత్తడేమని చెప్పి పెద్ద కేకేసి అది శంఖముతుంటే నీ అబ్బతరం కాదు కాదు కొరకటానికి అని అంటట. అలా ఉందని మన వ్యవహారం అంతాను. మాట వింటే నేను సభలు పెట్టాలని పర్లేదు, ఒక్క మాట చాలని నువ్వు పర్లోకి వెళ్తానికి. దేవునికి స్తోత్రం కాదు నువ్వు గారు. సరే మంచిది, టైం అయిపోతుంది. చిన్న ఉపోద్ఘాతం కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఒక వాక్యం చదవండి. 147వ కీర్తన 5వ వచనం. 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలండి. ప్రభువా, ఈ మాటలు మా వెనుకలో దీవించండి, ఆశీర్వదించండి. గత 2 దినాల ప్రభు మాతో తేటగా మాట్లాడు. రాత్రి కూడా మీ దాసులు నిలబెట్టుకుని మాతో మాట్లాడే ప్రభు. అయా, దమ్మున్న సేవకుడు, దమ్మున్న మెసేజ్ ప్రభు. ఈ ఉదయకాలం ప్రభు అయ్యా నీ సంధికి వచ్చాం.
ఎంతవరకు పాట ద్వారా మేము పొందుకున్నారు. దేవా, నీ దాసు నలుపుడు జ్ఞానం లేని వాడిని నీ పక్షాన్ని నిలబెట్టుకోండి, నీ బోరగా వాడుకోండి, నీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. దేవా, మమ్మల్ని మరుగుపరిచి మీరు తేటగా మాతో మాట్లాడమని యేసు నామములో సమర్పణ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం కూర్చున్న స్థలము చాలా శ్రేష్టమైనది. ఏమండి, మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ చదవని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన ప్రభువు గొప్పవాడు. ఇక్కడ మాట బాగా, గొప్పవాడిన తర్వాత ఆయన పైన ఎవరు ఉండకూడదు. ఆయన పైన ఉంటే ఆయన గొప్పవాడు కాదు, అది గుర్తుపెట్టుకో. ఆయన పైన ఉన్నావంటే అది గొప్పవాడు కదండి. అందరికంటే పైన ఉన్నవాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరికంటే పైన ఉన్న వ్యక్తే గొప్పవాడండి. ఆ గొప్పవాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏమండి, అనాదిలో ఉంటేనే ఆదిలో అన్నీ ఉంటాయి. బాగా అర్థం చేసుకోవాలి. చేసేవాడు పైన ఉండాలి, చేసే వస్తువు లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేసేవాడు లేకపోతే వస్తువు ఉండదండి. ఆ చేసేవాడే ఆయన. ఆ చేసే వస్తువుకి కర్త ఆయనే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఎవరు గొప్పవాడు అనగా మన ప్రభు అంటే ఆయన సృష్టికర్త. ఆయన ఎక్కడున్నాడు చూద్దాం. సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, పూర్వకాలమందు అది సంగతి. ఏ కాలం అండి? అనాది అంటే అర్థం ఏంటి? అనాది అంటే అర్థం ఏంటి? ఆదికి ముందున్నది అనాది. ఆదికి ముందున్నది అనాది. ప్రపంచంలో ఎక్కడా లేదండి. బైబిల్లో ఉన్న సంగతిలో ఒక బైబిల్లో తప్ప ప్రపంచంలో ఎక్కడ దొరకవు నీకు. బైబిల్ ఉన్న వాళ్ళకి కానీ జ్ఞానం అంటే అర్థమవుతుంది. బైబిల్ ఉన్న సంపాదించుకుంటే భూలోకం నువ్వు సంపాదించుకున్నట్టు పరలోకం నువ్వు సంపాదించుకున్నావు. గట్టిగా సపోర్ట్ కొట్టాను పిల్లగా. ఇంకా ప్రపంచంలో దేవుడు గొప్పవాడు. ఆ దేవుని యొక్క సృష్టి గొప్పది కనుక ఆ సృష్టి అంతా ఈ యొక్క బైబిల్ అంటే బైబిల్లో ఉన్నది. అది దేవుని యొక్క లిస్టు. దేవుని యొక్క లిస్టు. సృష్టి తెలియాలంటే లిస్టు కావాలి. నువ్వు కట్టిన ఇల్లు కానీ నువ్వు పెట్టే ఏదైనా ఏ సంస్థ ఏదైనా దానికి ఒక లెక్క లేకపోతే నువ్వు పెట్టిందానికి అర్థం లేదు. కానీ దేవుడు మహాజ్ఞాని. ఆయన అనంత జ్ఞానం అండి. ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం లేదు. ఆయన శక్తికి మించిన శక్తి లేదు. ఆయన ప్రథమం అంటే దేవుడు. ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండో ఉంటే దేవుడు కాదు. ఒక్కడైనా ఉంటేనే దేవుడు. ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఉంటేనే ప్రెసిడెంట్, కానీ రెండో ఉంటే ఆయన ప్రెసిడెంట్ కాదు. అలాగే సర్వలోకానికి దేవుడు ఒక్కడే. గడి సపోర్ట్ కొట్టండి. ఎవరో దేవుడు, ఎవరో ఆ దేవుడు. దేవుడు అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఉండే లక్షణాలు ఏంటి? ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబిల్ మించిన పుస్తకం ప్రపంచంలో ఎక్కడా లేదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్కి ఉన్న గొప్పదనం ఎక్కడా లేదు. ఒకసారి ఒక నాస్తికుడు ఒక లైబ్రరీకి వెళ్ళాడంటండి. ఎవరికి వెళ్ళాడమ్మా? లైబ్రరీ. అర్థమవుతున్నాయా? అర్థమైపోతుంది. నేను చెప్పినది అర్థమైపోద్ది. అందుకని రెండోసారి చెప్పడం. లైబ్రరీ అంటే అన్ని పుస్తకాలు ఉంటాయి, అన్ని రకాల, అన్ని మత గ్రంథాలు, అన్ని రకాలు ఉంటాయి. ఏ రాజు ఉంటాయా? దాంట్లో బైబిల్ కూడా ఉంది. ఆ లైబ్రరీలో ఏముంది? బైబిల్ ఉంది. అయితే పుస్తకాలన్నీ పేర్చిన దాని మీద పైన పెట్టింది బైబిల్. ఈ పైన ప్రతి బైబిల్ పెట్టిలో ఈ నాస్తికుడికి ఒళ్ళు మండిపోయింది. ఎవరికండి? రాజు చెప్పాడండి. రాజు చెప్పిన వ్యక్తి దమ్మున్న వ్యక్తి అండి. దమ్మున్న సేవకుడు, దమ్మున్న ప్రసంగం చెప్పాడు రాత్రి. ఎవరైనా ఇన్ని వాళ్ళు ఉంటుంది
జాగ్రత్త, బైబిలే కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిలే దేవుని గ్రంథము, దేవునికి మహిమ కలుగాక. అయితే ఆ వ్యక్తి వచ్చి, ఎవర్రా ఈ బైబిల్ పైన పెట్టమంది ఎవరని చెప్పంటే, అక్కడ క్రైస్తుడు అక్కడ ఉన్నదంటండి. ఉండండు, లేదు బాబా ఆయన పెట్టడం కరెక్టే, ఎందుకంటే దేవుడు అన్ని నామముల కన్నా పై నామం కనుక బైబిల్ పైన పెట్టడం కరెక్ట్ అంటండి. ఆహా అలాగా అంటే అది పైన పెట్టి కరెక్టా అని చెప్పి ఆ బైబిల్ లాగేసి ఆవిడని పెట్టేసేటండి, కింద పెట్టాడంట. ఈ బాగా చెప్పండి. అప్పుడు అంటే, బాబు నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే ఈ అన్ని మతాలు, అన్ని కులాలు, సర్వ లోకానికి పునాదేవాలంటే దేవుడు ఒక్కడే, దేవునికి మహిమ కలుగాక. అందుకు ఆయన మోయటానికి ఆయన కిందే ఉండాలంటే. అంటే అప్పుడు ఒళ్ళు మండిపోయింది వీడికి. ఎవరికి? ఈ నాస్తికుడికి, అనే ఈ పిచ్చోళ్ళకి ఏమండింది? ఒళ్ళు మండిపోయింది. అదంటరా అని చెప్పి అది లాగి పైన పెట్టేసేయండి, ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ బాగా చెప్పండి అంటే, అప్పుడు ఏంటంటే సర్వలోకాన్ని నడిపించడానికి డ్రైవర్ ఎలా కావాలో అలాగా ఈ సర్వలోకం రాత్రి బోలు నడిపించడానికి డ్రైవర్ లాగా దేవుడు కావాలందుగా ఇరుసులాగా ఉండాలి. కాబట్టి మధ్యలోనే ఇరుసు ఉంటుంది బాబా అని చేత మధ్యలో ఈ గ్రంథం ఉంటుంది న్యాయం అని చెప్పాడంటే. దేవుడికి స్తోత్రం కలుగాక. అంటే అప్పుడు అనుకుంటే చాలా ఇందుకు కోపం వచ్చేసింది. ఎవరికి? ఈ పిచ్చోళ్ళకి కోపం వచ్చి అలాగంటారా అని చెప్పి ఇలా లాగేసి పక్కన బాధేసేటండి. పైన మారేసిన తర్వాత ఏమండి ఈ పాలు చెప్పండి అంటండి. అప్పుడు అండి, నా ప్రభువు పాపుల్లో చేరక, సర్వలోకంలో పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధమైన దేవుడు. కోటి గట్టిగా సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితికైనా సాలిన దేవుడు నా దేవుడు ఒక్కడే. కొట్టండి, గట్టిగా సపోర్ట్ కొట్టండి. అంటే అంత గ్రంథము అంత శ్రేష్టమైనది. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఈ పేదే ఈ యొక్క సైడ్ అంతా నాదే, ఇలా ఈమెకి, తర్వాత ఇటేపు నాదే, ఇలాగ నాదే, ఇలాగ నాదే అని చెప్పి అంటున్నాడు. ఎర్రబిగుతూ ఉండు అహాహా అంటున్నాడు. ఓ పిచ్చోడా, నీకు ఇది 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 ఉందేమో, నాకైతే అది ఇది ఉందండి. కొట్టండి, గట్టిగా సప్పుడు కొట్టండి పిల్లగా. హల్లెలూయా. నాకు పరలోకం ఉంది. ఒకవేళ చాలామంది ఒక చంద్రమండలంలో వచ్చావు కానీ దానిపైకి వెళ్తాను, నీ తరం కానీ జ్ఞాపకం కాదు. కానీ బైబిల్ ఎక్కడైతే ఉందో, బైబిల్ ఎవరైతే సంపాదించి వాళ్ళు పరలోకి వెళ్తారు. దేవునికి మహిమ కలుగాక. అన్ని నామముల కన్నా పైనామం అనేది దేవుడు. నీవు నేను ధనవంతులు అంటే మనమే సామర్థ్యమే, మనమే ధనవంతులమే, మనకు మించిన వాళ్ళు లేడు. ఉంటే మనం క్రైస్తవం కాదు. అర్థమైందా? దేవుడు గొప్పవాడు, దేవుని యొక్క లిస్టు గొప్పది, దేవుని నమ్ముకున్న భక్తులు గొప్పవాడు. కొట్టని గట్టిగా సభలు కొట్టని పిల్లగా. ఈ మూడు ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు పిల్లలు. వాళ్ళు పరలోకం, వాళ్ళు ధైర్యంగా చెప్పచ్చు. దమ్ము కమాన్ రా నువ్వు చెప్పడానికి ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. లోకుండే సమస్తమైన గ్రంథాలు కానీ కులాలు కానీ అన్నీ మనం పెట్టుకున్నాయి, అన్నీ ఊహతో సంబంధించింది, ఊహతో రాసింది అని చేత దాంట్లో తప్పులు వచ్చేమో. కానీ ఈ గ్రంథానికి ఉండే పేరు ఎక్కడలేంది? పరిశుద్ధమైన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అర్థమైందా? ఈ గ్రంథం పేరండి పరిశుద్ధమైన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవుని లిస్టు, దేవుని సృష్టి పరిశుద్ధమైనది. ఏమండి? దేవుని రక్తంలో కడగబడేవాళ్ళంతా పరిశుద్ధులే. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు అండి. ఆయనకు మించిన గొప్పతనం కావాలంటే అది ఈయన దేవుడు కాదు. దేవుడు ఎవరంటే అందరికన్నా పైన ఉన్నవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకవేళ చెప్పండి మీరు ఎవరైనా సరే, నా యేసు కంటే పైన ఎవరైనా తీసిరా, నా యేసు కంటే గొప్పవాళ్ళు ఎవరంటే ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ గ్రంథం అంటే, ఏ కులం అని, ఏ మతం అని, కమాన్ రా. నా యేసు ఈ లోకానికి వచ్చింది నీ కోసం, నా కోసం, సర్వలోకం కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు విన్నావా? సర్వలోకం చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయింది. సర్వలోకం చనిపోయి సమాధిలోకి వెళ్ళి సమాధి అయిపోయింది. అంటే సమాప్తి అయిపోయింది. కథలో చరిత్ర లేవో. కానీ నా యేసు అయితే
ఆ సమాధిలోంచి సమాధిలోకి వచ్చాడు. కొట్టండి గట్టిగా సప్పుడు కొట్టండి పిల్లగా. అంటే ప్రారంభం ఏంటంటే లోకమంతా మార్చడానికి, చీకటిని వెలుగుగా చేయడానికి యేసు ఒక్కడే 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 ఒక్కడే. అందరూ సర్వలోకం చెప్పేదంటే ఒక్కడే అని చెప్తావు, కానీ ఒక్కడు నీకు తెలియదు, అదే పాపము. ఎవరిని ఉంటేనే దేవుడు అంటున్నవే, ఆ దేవుడే ఈ దేవుడు. ఇంకొక దేవుడు అని ఉంటే అది అబద్ధం అయిపోద్ది, ఉండే బైబిల్ తప్పవుద్ది, ఉండే జీవించు. అసలు దేవుడు ఎవరు నీకు అర్థం కాక, దేవుడు ఏమన్నా నీకు అర్థం కాక. అంటే మనం ఉన్నాం కదా, మనలాగా ఉంటే అనుకుంటున్నావా? ఉంటే దేవుడు కాదండి, మనలాగా ఉంటే కాదు, దేవుడిలాగా మనం ఉంటాం. దేవుడు చేసినట్టుగా మనం ఉంటాం, దేవుడు అనుకున్నట్టుగా మనం ఉంటాం, కానీ మనం అనుకున్నట్టుగా దేవుడు ఉంటే దేవుడు కాదు. అర్థమైందా? దేవుడు అని రాజు చెప్పాడు కదా, నేనే జీవమును పునరుద్ధానం నేనే అన్నాడండి. తర్వాత ఈ లోకంలో అందరూ ఆస్తి సంపాదించుకుని, కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని, వేల ఎకరాలు సంపాదించుకుని చచ్చాడు. ఆ చచ్చిన వాళ్ళని నా యేసయ్య బతికించాడు. కొట్టండి గట్టిగా సప్పుడు కొట్టండి పిల్లగా. అదే దేవుడు అంటే, అదే దేవుని శక్తి. రాజు చెప్పింది అయితే అదే పునరుద్ధానం అంటే. అర్థమైనప్పుడు ఆ దేవుని సంఘం. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఒక ఆయన అంటాడు కదా, దేవుడు అని చెప్పంటే యేసు అని చెప్పంటే మనలాంటి మనిషే కదా, యేసు కొడుకు కదా అంటే దేవుని కొడుకు అంటండి, దేవుని కుమారుడు అని చెప్పి. అంటే మాటలు అర్థం కాక దేవుని కుమారుడు వాస్తవమే అంటే కుమారుడిని మాట అర్థం కాదు, దేవుడిని మాట అర్థం కాదు. దొన్నపోతే ఎందుకంటే దోణి కట్టేయమంటాడండి. అసలు దొన్నపోతే ఏట్రా, అసలు ఎంతదా అని చెప్పి అనుకుని జ్ఞానం అంటే జ్ఞానంలో ఒక్కరు లేరు. దేవుని కుమారుడనగా దేవుడు పరిశుద్ధుడండి, పాపము లేనివాడు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు పాపులను రక్షించడానికి, కుత్సితములు పాపడానికి కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. అర్థమైనప్పుడు మన గ్రామస్తులరా, సంఘస్థులరా వినండి. దేవుడు అంటే ఒక మతము కాదు, నీ మతాలు తగల మతం కాదండి. దేవుడు మార్గం, వెళ్ళే మార్గం, ఎలాగెళ్ళాలో చెప్పేది బైబిల్ ఒక్కటే. నువ్వు ఎలాగెళ్తే పరలోకి వెళ్తావో నేర్పేది బైబిల్. భూలోకులు ఎలా ఉంటే నువ్వు ఎలా జరుగుద్దో తెలియజేసేది బైబిల్ ఒక్కటే. బైబిల్ జీవ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు జీవాధిపతి, ఆయన లిస్టు జీవ గ్రంథం అండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా అంటున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. ఎలా గొప్పవాడు అండి? అందరూ చనిపోయి సమాధి చేసేది రెండే దినాలు. ఒకటి పుట్టిన దినము, రెండోది చనిపోయిన దినం అండి. అయితే మన దేవుడు కనుక ఆయన మూడో దినం ఏంటంటే తిరిగి లేచిన దినం. దేవునికి మహిమ కలుగుగాక. అందుకు దేవుడు అయ్యాడు ఆయన. ప్రపంచంలో ఎప్పుడైనా విన్నావా ఈ చరిత్ర? ఎప్పుడైనా నీ పుట్టిన తర్వాత నీ బ్రతుకు దినాలు ఎప్పుడైనా విన్నావా? తిరిగి లేవటం అంటే ఏమిటో నీకు అర్థమైందా? ఆయన దేవుడు కనుక లేచాడయ్యా. ఆయన లేవటమే కాదు, నిన్ను లేపాడు. దేవునికి మహిమ కలుగుగాక. నిన్ను లేపాడు. పాపములోంచి, శాపములోంచి, సమాధిలోంచి నిన్ను తిరిగి లేపింది యేసు ఒక్కడే. దేవునికి మహిమ కలుగుగాక. యేసుని నమ్ముకోకముందు, యేసు నాకు తెలియకముందు పరమ దుర్మార్గుణ్ణి, పాపాత్ముణ్ణి, అన్యాయస్తుణ్ణి. అంటే నాలోనే ద్వేషము, విర్ష, పగ, అసూయ, ఇవన్నీ దరిద్రమైన జీవితం ఉన్నవాడిని నేను. ఒకరు చూస్తే ఏది చేసేవాడిని, ఎలా తొక్కాలని చెప్పి అనుకునేవాడిని, దురాత్మ కలిగిన వాడిని, దుష్టత్వం కలిగిన వాడిని, దుర్మార్గుని. అయ్యా భయంకరమైన దుర్వాసనలో ఉండేవాడిని. దేవునికి మహిమ కలుగుగాక. అర్థమైందా? అయితే యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసయ్య అంటే ఎవడు అనుకుంటున్నావు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసన. అయ్యా వినండి ప్రియమైన గ్రామస్తుల, మీకోసం ఈ కోటాలో లక్షలు ఖర్చు పెట్టింది ఎందుకు తెలుసా? నీ కోసం నువ్వు రక్షణ పొందుకోవాలి, నువ్వు బ్రతకాలి, నీ పరిమళ వాసనగా ఉండాలి, దుర్వాసన పోవాలి. అందుకే ఈ కూడికలు గట్టిగా సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా. బా
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఈ సన్నాడి గ్రామం ప్రేమించి, ఈ దొడ్డుగోళ్ళని ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి, సర్వలోకాన్ని ప్రేమించి. అంటే సర్వలోకం ఏముంది? దుర్వాసన కలిగి ఉన్నారంటండి. తాగుడు, బూతులు, పోగిడి మాటలు, మోసం, అక్రమం, అన్యాయము, దుర్వాసన, అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషం, దుర్వాసన ఉంటున్న ఈ మనుషుల్ని రక్షించడానికి నా యేసు ప్రభువా, క్రీస్తు నన్ను ప్రేమించి, ప్రేమైన గ్రామస్తులు మిమ్మల్ని ప్రేమించి, అదే ఈ కోటలో మిమ్మల్ని ప్రేమించిన ఆ యేసుని నమ్ముతావా? ధన్యుడివే. ఏ వాసన? పరిమళ వాసన అంటాను. ఏ వాసన అంటే? యేసయ్య పరిమళ వాసనగా చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నాను, తన్ను తానుగానే ఈ లోకానికి వచ్చి ప్రార్థించాను. అర్థమైన దేవుని కుమారుడు అనగా, దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు అంటే కుచితములు బాపేవాడని అర్థం. పాపాలు క్షమించి, పాపాలు కడిగి, పరిశుద్ధంగా మార్చిన తర్వాత తన బిడ్డగా స్వీకరించడానికి ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి ఒకవేళ మా ప్రజలని చెప్పండి మనం కాళ్ళు ఎగరేస్తామండి. ఒక ముఖ్యమంత్రి వచ్చి అయ్యా ఈ జనం అంతా నా ప్రజలని చెప్పండి మనం ఏం చేస్తాం? కాళ్ళు ఎగరేసి గొంతులు వేస్తామండి. అదే ప్రధానమంత్రి వచ్చి అయ్యా ఈ గ్రామం నాదని చెప్పండి మనం ఏం చేస్తామండి? అసలు బతుకున్నామని చంపేస్తాం అనమాట, ఏమైనా తొక్కేస్తాం. అంటే ఒక ప్రధానమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని నావాలని చెప్పంటేనే అంత గర్వమైతే, అంత అహంకారం అయితే, ఏమండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకంలో సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పాపం లేనివాడు, పాపాలు క్షమించడానికి వచ్చే యేసు ప్రభు నీ కోసము, నా కోసం, మన కోసం వచ్చిన యేసుని మనం ఎలా నమ్మాలి, ఎలా ప్రేమించాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఎవరి కోసం వచ్చింది? సర్వలోకము పాడైపోయిందండి. సర్వలోకం పాడవటమే కాదు, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎలుగు లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు సత్యము లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 2000 సంవత్సరాల క్రితము అయ్యా వెలుగు లేదు, సత్యము లేదు, జీవము లేదు. దానికంటే ముందున్న సిలువకి విలువ లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందుగా అనేక మంది భక్తులు చెప్పారు, అనేక మంది భక్తుల త్వరగా ప్రవచనాలు వచ్చాయి. ఎందుకంటే త్వరగా ఈ లోకాన్ని రక్షించడానికి జగత్ పునాది వేయబడక మునిపే యేసు ప్రభు యొక్క శిలువ శక్తి రక్షించింది ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవుడికి మహిమ కలుగుగాక అని ప్రణాళిక. నేను సృష్టించిన సృష్టి పోతే దాన్ని మళ్ళీ తిరిగి రక్షించాలని చెప్పింది. ఈ జగత్ పునాది వేయబడి మునిపే అని అనాదిలోనే ఇవన్నీ రాశాడండి. ఒక ఇల్లు కట్టే ముందు ఇల్లు ఎలా కట్టాలో ముందే ప్రణాళిక రాసుకుంటారండి. లేకపోతే ఒక ఏదైనా వస్తువు చేయాలన్నప్పుడు అది ఎలా చేయాలని చెప్పి ముందు రోజులో ప్రణాళిక చేసుకుంటాడు. అలాగే నా దేవుడు ఈ సృష్టి యావత్తు ముందుగానే ఈ అనాది కాలంలోనే ఇలా చేస్తాను, ఇలా చేస్తాను. తర్వాత దాంట్లో మళ్ళీ పాపం వస్తుంది. ఆ పాపం వచ్చిన సాతాను నా సృష్టి అంతా పాడు చేస్తే మళ్ళీ దాన్ని బాగు మళ్ళీ వస్తాను, వచ్చి చెప్పుతాను. చెప్పిన తర్వాత వినకపోతే తర్వాత రెండోసారి వచ్చి ఎన్న వాళ్ళని తీసుకెళ్తాను, ఎన్న వాళ్ళని తీసా పాత్రలో తోసేస్తానని చెప్పి ముందే రాసిడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రణాళిక ముందే రాసి ఉంచాడు. ఇదన్నీ నిన్న ఇలా దేవుడు ఒక్కసారి చేస్తున్న దేవుడు రెండోసారి చేస్తే దేవుడు కాదు. ఈ వస్తువు ఉంది, అది పోతే మళ్ళీ చేస్తామండి. వాడు మనిషి అంటే వాడు గొప్పవాడు కాదు, ఇది పోయింది. కానీ దేవుడు చేసే వస్తువు మళ్ళీ పోతే దాన్ని రిపేర్ చేసేవాడు దేవుడు కాదండి, కాదు. దాదాపు కొన్ని వేల కోట్ల లక్షలని చెప్తుంది అనుకోండి ఈ భూమి ఆకాశం పుట్టబడి. అంటే ఇది అక్షరాలు కనపడిదేమో 6000 సంవత్సరాలు, కానీ ఇది సృష్టించింది కొన్ని లక్షల సంవత్సరాలు వచ్చండి. లెక్కలేదు చరిత్రలో. ఎందుకంటే ఈ భూమి లేనప్పుడు పరలోకం ఉంది, అందులో మొత్తం పాపం వచ్చింది. అయితే ఎన్ని లక్షలైనా ఆ వేళ సృష్టించిన ఆ సూర్యుడండి ఈరోజు కూడా అదే రకంగా ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడి సృష్టి కనుక, దేవుడి చేతి పని కనుక, దేవుడు ఉండమండ కనుక దానికి రిపేరు రాదు. వస్తే దేవుడు కాదండి. దేవుడు చేసే పని ఏ పని అయినా సరే రెండోసారి చేస్తాను దేవుడు కాదు అని గిన్నిస్ బుక్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఈయనకి అనుకోగానే ఎవరో ఎక్కైతే ఈయన దేవుడు కాదు, ఈయన గొప్పవాడు కాదు. కానీ ప్రపంచంలో
ఇప్పుడైనా విన్నావా? అందులో సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాప్తం అయిపోయింది. నా యేసయ్య సమాధిలోకి వెళ్ళి సమాప్తం అవ్వలేదండి. తిరిగి లేచి సమాధిలోకి వచ్చి ప్రారంభించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఈవేళ మొదలుకొని నేనే మార్గము, నా ద్వారా తప్ప పరలోకి వెళ్ళి ఎవలేదని చెప్పి సవాలు ఇసిరి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా గమనించండి. ఓకే, సమయం పొడిగించాడు అధ్యక్షుడు. ముగించేద్దామని చెప్పి అనుకున్నాను. ఏంటి క్రమం అంటే కూర్చోడం క్రమము, రావటము క్రమము, చెప్పిన టైంకి ముగించడం క్రమం. ఈ క్రమం పరలోకి తీసుకెళ్తుంది. దీన్ని మించింది అక్రమం, అక్రమం పాతాళంలోకి తీసుకెళ్తుంది. చెప్పండి, ఈ పాలు మనం క్రమంగా ఉందామా అక్రమంగా ఉందామా? దీన్ని మాట్లాడడానికి దొంగలు మొత్తం అంతా దొంగ క్రైస్తులే అండి. అందరినీ మన బతుక్కిని కానీ యేసయ్యకి సంబంధం ఉంటుంది. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా. ఏ పాట వాళ్ళకి రాదా? ఏం దొంగోడు కాబట్టి పాడరండి. నీ పాటకి నీ బతుకి సంబంధం లేదు కాబట్టి పాడవు. పాటే బ్రతుకు, బ్రతుకే పాట. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే ఆ పాటకి సార్థకం ఉంది. అప్పుడేనండి దానికి జీవం ఉంది. కూర్చోవడం ఎలా కూర్చోవాలి? క్రమంగా కూర్చోవాలి. రావటం ఎలా రావాలి? క్రమంగా రావాలి. యథాప్రకారం ఉంది బైబిల్లో. అంటే క్రమంగా. దీన్ని మించింది దుష్టుని వల్ల కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ప్రభు గొప్పవాడని చెప్పాను. రెండోది ప్రభు జ్ఞానం అండి. అంటే చదవండి, ఆ మాట ఉంది కదా, అతిక చాలా మాట చదవమా. 47:5. అది అతిక శక్తి కలవాడు, అంటే సర్వ శక్తి కలవాడు అంటుంది. అంటే కానీ శక్తి మించిన వ్యక్తులు ఉంటే మళ్ళీ దేవుడు కాదు. ఏమండి, ఈయన దేనికైనా సరిపోయేవాడండి. అందుకే బైబిల్లో మాట ఉంది, కలిగి ఉన్నది ఏదియు కలగలేదు, ఆయనకి మించిన శక్తి లేదు. ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు అన్నవాడికి ఏంటి, ఆయన శక్తిని మించిన శక్తి ఉండకూడదు. ఉంటే ఆయన శక్తి కాదండి. ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు ఆయన శక్తి ఎంత అంటే పర్వతాలు ఆయన చేతిలో ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులందరూ ఆయన చేతిలో ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సర్వ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. కొట్టని గడిచేటప్పుడు కొట్టండి. అందుకే ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. సర్వశక్తి గల దేవుడు. ఎలాంటి శక్తి చెప్పమంటావా? ఆయన రక్తం అనే శక్తి గలది. అందుకని బైబిల్ మించిన భాగ్యం లేదు, యేసుక్రీస్తు రక్తాన్ని మించిన శక్తి లేదు, ప్రార్థన మించిన ఆయుధము లేదు. ఈ మూడు కలిగిన వ్యక్తికి ఎదురు లేదు. కొట్టని గట్టిగా సపోర్ట్ కొట్టండి. అయితే యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో తెలుసా? ఈ రక్తం పాపిని పరిశుద్ధంగా మార్చడం అన్నది అసాధ్యం. ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, ఎవడి తరమ కాదు. అది యేసు యొక్క రక్తమే దాని శక్తి అండి. ఈవేళ మనం అందరం ఇలా ఉండడానికి కారణం యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీతం 1:3 ఉంటుంది. చదవకూడదండి. పరలోకంలో ఒక షాప్ ఉందంటండి. ఆ షాప్లో ఒక సెంటు బాటలు తీసుకుందంటండి. ఆ సెంటు బాటలు భూలోకానికి పంపాడంటండి. పంపిన తర్వాత భూమికి ఆకాశం మధ్యలో మాత్రం పగలగొట్టాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? పరలోకంలో ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఉన్న సెంటు బాటలు తీసుకుని వచ్చాడు. అది భూలోకానికి తీసుకొచ్చిన తర్వాత భూలోకానికి ఆకాశ పరలోకానికి మధ్యలో అంటే సిలువ దాని మీద పగలగొట్టాడంటండి. పగలగొట్టిన తర్వాత ఆ స్మెల్లో
ఆ వాసన సర్వలోకానికి పాకిందండి. కొట్టండి, గట్టి గట్టి సప్పుడు కొట్టండి పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. అందులో నేనున్నాను ప్రార్థిస్తాను. అంతకుముందు దుర్వాసనలో